శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శనిగా పరిగణలోకి కూడా తీసుకుంటాం. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ఆరోగ్య విషయంలో కాస్త ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా ఉంటూ సమయానికి ఏదైనా ఔషధ సేవనం అంటే మందులు వేసుకుంటూ సమయానికి వైద్యుణ్ణి ఆశ్రయిస్తూ అంటే రెగ్యులర్ చెకప్స్ ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ బద్దకించకుండా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల శని కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రధానంగా వేధస్థానాలలో సంచారం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ ఈ మాసమంతా కూడా ఆ దేవతల యొక్క స్మరణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తి వ్యాపారాలు అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు, విద్యార్థులు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్జిత ధనం, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా కాస్త అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. చేసేటటువంటి అనుష్ఠానాల వల్ల, దేవతా ఆరాధనల వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని పొందుతూ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటూ ఈ వృత్తి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా బద్దకించకుండా సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ పారాయణ చేస్తూ చక్కగా సుఖంగా ఉంటూ అందరూ కూడా ధార్మికమైనటువంటి నా మార్గంలో నడవాలి అని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం, వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి
కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగం నుంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు, అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి, అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది. ఈ రకంగా వేధస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంటే వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా, మౌనంగా, సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం ఆవుకి గనక ఆహారం, అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఆవులో మనం ప్రధానంగా దర్శనం ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ, కుజుడు కానీ, ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం కూడా ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం, అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచన. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.